మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా పెయింటింగ్ అయిపోయిందో. అంటే బేబీ, నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నీ పాపం పండును నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. తొక్కలో ఫోన్. నీ కేర్లెస్నెస్ వల్లే చిల్లు త్రిల్లు మొత్తం మటాష్. మళ్ళీ ఇదిగో నీకోసం జ్వరం తగ్గడానికి మందులు, తినడానికి ఇడ్లీ కూడా తీసుకొచ్చాను. శివ, వీటన్నింటికి చాలా డబ్బులు అయి ఉంటాయి కదా? కొట్టానంటేనా? నీకు నాకు మధ్య డబ్బులు లెక్క అవసరమా? లే ముందు. లే, కూర్చోగలవా? ముందు నువ్వు తిను, తర్వాత మందులు వేసుకోవచ్చు. తిను తిను. పొద్దున్నుంచి కడుపులో ఏం లేదు కదా, అందుకే అయి ఉంటుంది. ముందు కొంచెం నీళ్లు తాగు. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదా? సరే, తిను. నోరంతా చేదుగా ఉంది, తినాలని లేదు. జ్వరం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. మరి మందులు వేసుకోవాలంటే కొంచెమైనా తినాలి కదా. తిను మళ్ళీ. చాలు. కొంచెం కొంచెం తినాల్సిందే. తిను. చాలు. ఇంకొంచెం తిను. చాలు. ఆహా, ఇంకొంచెం తినాల్సిందే. ముచ్చటగా మూడోసారి. జ్వరం తగ్గాలంటే తప్పదు కదా. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ఓపికొచ్చింది. ఇందా, ఈ మందులు వేసుకుంటే జ్వరం తగ్గిపోయి మొత్తం ఓపిక వచ్చేస్తుంది. తలపోటుగా ఉంది, కాసేపు పడుకుంటాను. సరే పడుకో, నేను నీకు తలనొక్కుతాను. అయ్యో వద్దు. ఏం పర్లేదు. శివ, ఇలా ఎవరు ఎవరికి సేవ చేస్తారో తెలుసా? ఏమో, నాకు మాత్రం నీకు జ్వరం తగ్గడానికి నువ్వేం చేయమన్నా చేయాలనిపిస్తుంది.
ఏమండి ఏమండి అమ్మా మాధవి, ఈ చీరలో నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీ పుట్టినరోజు కానుకగా హర్ష చెన్నై వెళ్ళినప్పుడు నీకోసం ప్రత్యేకంగా తెచ్చిన పట్టు చీరమ్మా. నీకెంతో బావుంది. నిన్నిలా చూసినందుకైనా వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడని నీకు ఆశ కదూ? మంచి పని చేసావమ్మా. అయ్యో భగవంతుడా, బీర్వాలో నుంచి చేతికి దొరికిన చీర తీసి కట్టుకున్నాను, కానీ దీన్ని హర్ష గారు మాధవికి పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చారని నాకు తెలియనే లేదు. ఎంత తప్పు జరిగిపోయింది. ఒరే హర్ష, వెళ్ళిపోతామే? చూడు, నిజంగా ఈ చీరలో మాధవి మిలమిలా మెరిసిపోవడం లేదు. పార్వతి, నువ్వు మరీ డైరెక్ట్గా అలా అడిగేస్తే అలా? ఎంత భార్యాభర్తలైతే మాత్రం పెద్దవాళ్ల ముందు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు? చాలండి, ఆనాటి సరదాలు ముచ్చట్లు గుర్తు చేస్తేనైనా మొగుడు పెళ్ళాల్లో కొంచెమైనా కదలికొస్తుందేమోనని అలా అన్నాను. అమ్మా మాధవి, అంతా బావుంది కాని తల్లో మల్లెపూలే తక్కువ. పెట్టుకుని వెళ్ళమ్మా. ఛ, ఇదంతా నాటకమని తెలియని వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే హర్ష గారు అలా వెళ్ళిపోయినట్టున్నారు. అయ్యో, అమ్మా నాన్నలకి మాధవి మీద విపరీతమైన అభిమానం, ప్రేమ. ఆ చనువుతోనే రాణిని ఆ చీరలో చూడగానే అలా అనుంటారు. పాపం రాణి వాళ్ళ మాటలకి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో. క్షమించండి మాధవి గారికి, మీరు ఈ చీర పుట్టినరోజు కానుకగా ఇచ్చారని నాకు తెలీదు. పొరపాటుగా ఈ చీరని కట్టుకుని నేను తప్పు చేశాను. అసలే బాధలో ఉన్న మీకు మాధవి గారిని గుర్తు చేసి మరింతగా ఇబ్బంది పెట్టుంటాను. అదేమీ లేదండి. కొన్ని జ్ఞాపకాలు అంత తేలిగ్గా మనసులోంచి చెరిగిపోవు. మనుషులు దూరమైనా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మా అమ్మా నాన్నలు మీ గురించి తెలియక ఏదో అన్నారు. అవన్నీ పట్టించుకోకండి. హర్ష గారు, వాళ్ళ అలా అనడంలో తప్పేం లేదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని ముందుగానే జాగ్రత్త పడకపోవడం నా తప్పే. ప్లీజ్, మనది కాని పాత్రలో నటిస్తున్నప్పుడు కలుక్కుమనే ఇలాంటివి జరగడం సహజమే. మీరు కాదు, నేను కాదు. అసలు నిజమేంటో మనిద్దరికే తెలుసు. అనుక్షణం అది గుర్తుంచుకుంటే చాలు. వెంటనే ఈ చీరను మార్చి వేరే చీరను కట్టుకోవాలి. ఇంకెప్పుడు ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి.
వావ్, నా ఏంజిల్ మళ్ళీ ఎన్నాళ్ళకు కనిపించింది. ఇవాళ ఎలాగైనా నా డార్లింగ్ని కలవాలి, బయోడేటా మొత్తం తెలుసుకోవాలి. అబ్బా, ఏమున్నావే, సూపర్ ఫిగర్ అనేది. నీలాంటి ఆడదాన్ని పడేయకపోతే నిన్ను మగాన్నే కాదు, నిన్ను మిస్ చేసుకునే సమస్య లేదు. నో వే. చచ్చావు. పూజ మేడం మళ్ళీ వస్తుందేంటి? నా గెస్ తప్పలేదు. నా కుక్క పిల్ల డ్యూటీలోనే ఉంది. రాయ్, పక్కకు జరుగు. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. షటప్. మూవ్ ఐ సే. హోల్డ్ యువర్ టంగ్. యూ. నీ సంగతి తర్వాత చెప్తా, ముందు అడ్డం జరుగు. నో, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఎంట్రీ లేదు. హౌ డేర్ యూ? నేనెవరో తెలుసా? విశాల్, ఈ ఏరియా మొత్తంలోకే బడా కాంట్రాక్టర్ సింహవరం సిద్ధప్ప గారి కొడుకుని. అయితే నాకేంటి? ఇది హర్ష గారి ఎస్టేట్. ఇక్కడ నేను మేనేజర్ని. తెలియని వాళ్ళెవ్వరిని లోపలికి రానివ్వకూడదని ఇక్కడ రూల్. ఐ డోంట్ కేర్. యూ హ్యావ్ టు కేర్. నీ మాట నీ ఇంటి దగ్గర చెల్లుతుందేమో గానీ ఇక్కడ కాదు. పర్మిషన్ ఉన్న వాళ్ళకే ఇక్కడ ఎంట్రీ. అయితే అది లోపలికి ఎలా వెళ్ళిందిరా? తప్పుగా మాట్లాడమంటే జాగ్రత్త. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేని నువ్వే మనిషివి. ఓ, అంత రెస్పెక్ట్ ఇస్తున్నావంటే ఆ పిల్ల నీ బాస్ కూతురా, నీ చెల్లెలా? అది నీకు అనవసరం. మర్యాదగా వెళ్ళిపో. ఎంత పొగర్రా నీకు? ఆఫ్టర్ ఆల్ పనుడివి, నన్నే ఎదిరిస్తావా? నిన్ను నీ బలం జులం చాతగాని వాళ్ళ మీద చూపించు, నా మీద కాదు. రేయ్! రేయ్! నీ అబ్బా, దాన్నంటే నీకేంట్రా? టంగు స్లిప్ అయితే పళ్ళు రాలిపోతాయి. రాయ్, నాతో పెట్టుకుంటే అయిపోతా. ఒక్క గుద్దు గుద్దనంటే పుచ్చ పేలిపోద్ది. రాయ్,
ఏంట్రా? ఏంటేంటి మామా, పార్టీ చేసుకుందాం అన్నావుగా, అర్జెంటుగా రా. ఇప్పుడా? నీకోసం స్పెషల్ స్టఫ్ కూడా తెప్పించాను. అందరం వెయిటింగ్ రా. పార్టీ చేసుకుందాం రా, వచ్చే మామా. సరే. ఫామ్ హౌస్ మేనేజర్. ఇక్కడే ఉంటావుగా, చూస్తా. 24/7 ఇక్కడే ఉంటా. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను చూస్తా. నా కుక్క పిల్ల ముద్దుగా ఉంటే పొమేరియన్ అనుకున్నాను. కోపం వస్తే రెచ్చిపోయే ఆల్సేషియన్ టైప్ అని ఇప్పుడే అర్థమైంది. ఆ రాస్కెల్ నా గురించి తప్పుగా మాట్లాడితే అయ్యగారికి ఎంత ఆగ్రహం వచ్చిందో. చదువు సంస్కారం మాత్రమే కాదు, తన పిల్లని కాపాడుకునే గట్సున్నోడే అసలైన మగాడు. ఈ మగాడే నాకు భర్తగా ఉండటానికి సరైనోడు. శివ, నేను జ్వరంతో పడుకొనుంటే రాత్రంతా నువ్వు నాకు సేవలు చేస్తూనే ఉన్నావు కదూ. శివ, మా అయ్య కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతే నా కోసం పని మానేసి వచ్చిన నిన్ను ఎంత మెచ్చుకున్నా సరిపోదు. ఈ మళ్ళీ బ్రతుకులో ఇంత దగ్గరగా వచ్చిన మనిషివి నువ్వే. ఒక ఆడపిల్ల ఎలాంటి మొగుడు కావాలని కోరుకుంటుందో అలాంటి మంచి లక్షణాలున్న మొగోడివి నువ్వే. శివ, నువ్వు మేలుకొని ఉన్నప్పుడు నా గుండెల్లో ఊసులన్నీ నీకు చెప్పాలనిపించినా చెప్పలేను. నువ్వంటే నాకు పిచ్చి ఇష్టం, ప్రేమ, అభిమానం, అన్నీ అన్నీ. ఇదంతా నువ్వు తెలుసుకునే రోజు ఎప్పుడొస్తుందో అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురుచూశాను. ఎందుకో తెలుసా, ఆ రోజు ఆ బాబురావు నన్ను మింగేసేలా చూస్తుంటే నీ టవల్ని నా భుజాల మీద కప్పి ఒక ఆడపిల్ల మర్యాదని కాపాడాలి అనుకున్నావే, అందుకు. ఈ మళ్ళీ ఆ క్షణంలోనే పడిపోయిందిరా నీకు. నాన్నా, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఏంటి నువ్వు డోర్ దాకా వచ్చి నాకు టాటా చెప్పవా? నాని, విసిగించకుండా వెళ్ళు. ఏమైంది నీకు? నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా? వెళ్ళమని చెప్పాను కదా.
నాని నాని ఏమైంది? నేను స్కూల్కి వెళ్ళడం లేదమ్మా. ఉమ్, అదేంటి రెడీ అయ్యావు కదా? వెళ్ళనంటే వెళ్ళను, అంతే. నాని ఎందుకు వెళ్ళవు? నాతో చెప్పవా? నాకేం బాగోలేదు. నాన్న నాతో మాట్లాడకుండా ఉంటే అస్సలు బాలేదు. ఇందాక నేను టాటా చెప్పవా అని అడిగితే నాన్న నా మీద చిరాకు పడ్డాడు. చెప్పమ్మా, నాన్నకేమైంది? ఎందుకలా ఉంటున్నారు? నాన్నంటే నాకు బోలెడంత ఇష్టం. నేనేం తప్పు చేశానని నా మీదలా కసురుకుంటున్నారు? ఏడుపొస్తుందమ్మా, అందుకే నేను స్కూల్కి వెళ్ళను. నాని మీ నాన్నగారికి 2 రోజులుగా ఒంట్లో బాగుండట్లేదురా, అందుకే నీ మీద చిరాకు పడుంటారు. ఏం కాదు, నాన్నకి నా మీద ఇష్టం తగ్గిపోయింది. నాతో మాట్లాడడు, పలకరించినా పలకడు. ఎప్పట్లాగా నాతో ఆడుకోడు, ఎక్కడికి తీసుకెళ్ళడు. నాన్నే కాదు, నువ్వు కూడా అంతే. ఇంట్లో అందరూ అంతే, ఎవరూ నన్ను పట్టించుకోరు. మాధవి ఫోటోనైతే దాచగలిగారు, కానీ మీ కళ్ళల్లో బాధని మాత్రం దాచలేరుగా. నా వల్ల కావడం లేదు. కానీ ఎన్నాళ్ళిలా? మిమ్మల్ని చూసి నాని చాలా దిగులు పడుతున్నాడు. క్షమించండి, నాని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. హర్ష గారు, నేను చెప్పేది నా గురించి కాదు, మీ గురించి.